నమస్తే, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బాల కళ్యాణి వ్లాగ్స్. ఈరోజు పుదీనా రైస్ తయారు చేస్తున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని 4-5 పచ్చిమిరపకాయలు, ఒక కట్ట పుదీనా అందులో వేసేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ పక్కకు పెట్టుకోవాలి. బీన్స్, క్యారెట్, ఆలుగడ్డ 70% ఉడికించి పెట్టుకోవాలి. దాల్చిన చెక్క కొంచెము, లవంగాలు 2, ఇలాచీలు 2, బిర్యానీ ఆకు, మసాలాలు తీసుకోవాలి. 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టేసుకొని నూనె పోసుకొని అందులో 4 పచ్చిమిరపకాయలు కట్ చేసినవి వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, కడా మసాలా మొత్తం అందులో వేసేసుకొని పుదీనా పేస్ట్ని కూడా అందులోనే వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. అలాగా ఉడికిన తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ, బీన్స్, క్యారెట్ అందులో వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని కొంచెం 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసేసుకొని కలుపుకుంటే కొద్దిసేపు ఉంచేసుకొని దించేసుకోవడమే. పుదీనా రైస్ మనకి లంచ్ బాక్స్లోకి ఎక్కడికన్నా ప్రయాణం అయినప్పుడు కూడా ఇలాగా చేసి పెట్టుకొని తీసుకెళ్తే చాలా బాగుంటుంది. ఎండాకాలంలో మనకి పుదీనా రైస్ చలవనిస్తుంది, మనకి వేడి కాకుండా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.